హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభుత్వ రంగం నుంచి రిలీజ్ చేసిన భారీ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో మొత్తంగా 13,778 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అర్హత కింద 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వారు అందరూ ఏపీ మరియు తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఏపీ మరియు తెలంగాణలో ఉన్నాయి. పోస్టింగ్ అనేది కూడా ఏపీ మరియు తెలంగాణలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగైతేనే ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి. జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ 13,778 ఉద్యోగాలు అనేది 3 నోటిఫికేషన్ల యొక్క కలయిక అండి. ఇందులో మొదటిది ఐబీపీఎస్ సిఆర్పి. ఇందులో 7,855 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. క్లరికల్ క్యాడర్ పోస్టులు మొత్తంగా 7,855 రిలీజ్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 387, తెలంగాణ నుంచి 333 వేకెన్సీస్ ఉన్నాయి. ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్. దీనికోసమని జూన్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కానీ కోర్టు కేసెస్ వల్ల దీనిని క్లోజ్ చేశారండి. కొన్ని రోజుల వరకు ఆపేశారు. ఈ కోర్టు కేసు హీరింగ్ క్లియర్ అయినందువల్ల తెలుగులోనే వీటికి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది తెలుగులోనే ఉండాలి అనే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వలన మళ్ళీ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చూసిన బ్యాంక్ జాబ్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయని తెలుగు మీడియం చదువుతున్న వారు అప్లై చేసుకోవడానికి వెనకాడుతున్నారు. వారి కోసమని మంచి అవకాశం అయితే కల్పిస్తున్నారని తెలుగు మీడియం చదివినా సరే మీరు ఎగ్జామినేషన్ అనేది తెలుగులోనే రాయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఈజీగా జాబ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అర్హత కింద ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. 1/7/2021 కల్లా మ్యాక్సిమంగా 28 సంవత్సరాలు మించకుండా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఇచ్చారండి. వయో పరిమితి అనేది క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయో పరిమితి అనేది సడలింపు ఉంటుందండి. ఎంపిక విధానం ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మెయిన్ ఎగ్జామ్ నుంచి మాత్రమే తీస్తారండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కదా, వారిని స్క్రూటినైజ్ చేయడం కోసం ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 నిమిషాల సమయం అయితే ఉంటుందండి. మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 నిమిషాల టైం అయితే ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తానికి నెగిటివ్ మార్క్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 7/10/2021 స్టార్టింగ్ డేట్గా ఇచ్చారు. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 27/10/2021గా ఇచ్చారండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2021లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ 2022 జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటుంది అని టెంటేటివ్ డేట్స్ ఇచ్చారండి. ఇందులో రెండవ పోస్టు ఎస్బీఐ ప్రొబేషనరీ పోస్టులు అండి. ఇందులో 2056 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం నుంచి రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. మొత్తంగా 2000 రెగ్యులర్ పోస్టులు, 56 బ్యాక్లాగ్ పోస్టులు కలుపుకొని 2056 వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. ఏదైనా డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్గా ఉత్తీర్ణత ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే చివరి ఏడాది కానీ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంట్ లేదా క్యాస్ట్ అకౌంట్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1/4/2021 కల్లా మ్యాక్సిమంగా 30 సంవత్సరాలు మించకుండా ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్ళు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు గరిష్ట వయో సడలింపు అనేది ఇచ్చారు. ఎంపిక విధానం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది అని ఇచ్చారు. పరీక్షా విధానం గమనించినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటుంది. 3 సెక్షన్ల నుంచి క్వశ్చన్లు అడుగుతారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 20 నిమిషాల టైంలో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 20 నిమిషాల టైం ఇస్తారు. రీజనింగ్ అబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 20 నిమిషాల టైం ఇస్తారు. ఓవరాల్గా మీకు 60 నిమిషాలు గంట సమయం అయితే ఇస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి. ఈ పరీక్షలో సాధించిన అగ్రిగేట్ మార్కుల ఆధారంగా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ఇస్తారండి.
దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ రెండూ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ కోసం 3 గంటల సమయం ఇస్తారు. దీనిలో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ నుంచి 45 ప్రశ్నలు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు. ఓవరాల్గా 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ అనేది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే టైప్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది కూడా టైప్ రైటింగ్ మరియు ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. దీనికి 50 మార్కులకనే ఇస్తారండి. 30 నిమిషాల సమయం అనేది ఉంటుంది. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది. ఇది కేవలం 50 మార్కులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉండొచ్చు అని చెప్తున్నారు. లేదా ఈ COVID-19 నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ తీసేసినట్లయితే 30 మార్కుల చొప్పున ఇంటర్వ్యూకి 20 మార్కులు గ్రూప్ డిస్కషన్కి ఇచ్చి తీసుకుంటాము అని ఇచ్చారు. ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. స్టార్టింగ్ డేట్ 5/10/2021 నుంచి క్లోజింగ్ డేట్ 25/10/2021 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉంటుంది. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2021 కండక్ట్ చేస్తాము అని ఇచ్చారు. ఇంటర్వ్యూ అనేది 2022 ఫిబ్రవరి 2వ వారం కానీ 3వ వారంలో కానీ ఉంటుంది అని ఇచ్చారండి. దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో 3వ నోటిఫికేషన్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు మొత్తం 3261 పోస్టులు రిలీజ్ చేశారండి. ఇది ఫేజ్ 9 రిక్రూట్మెంట్. ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఈ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం 3261 పోస్టులు రిలీజ్ చేశారండి. అందులో గర్ల్ క్యాడెట్ ఇన్స్పెక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్ లాంటి పోస్టులన్నీ రిలీజ్ చేశారు. అర్హత కింద 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ మరియు ఆపై ఉత్తీర్ణత ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. పోస్టును అనుసరించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం అనేది తీసుకుంటారండి. పరీక్షా విధానం గమనించినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి 200 మార్కులకి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. 4 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 1 అవర్ టైం అయితే ఇస్తారండి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. విద్యార్థులతో స్థాయి బట్టి ప్రశ్నపత్రం మారుతూ వస్తుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు, మొత్తంగా 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉంటాయండి. హైదరాబాద్, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలుగా ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా 28/10/2021 కల్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్గా ఇచ్చారు. ₹100 ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ఇందులో కూడా సడలింపు అనేది ఇచ్చారండి. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 2022 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉంటుంది అని ఇచ్చారండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మూడింటిని కలిపినట్టయితే మీకు ఓవరాల్గా 13,778 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కానీ మిస్ అయినారంటే మరో నోటిఫికేషన్, ఇలాంటి నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.